మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ మహాలక్ష్మి దేవాలయము 1750లో బాలసరస్వతి సురంధ్ర చేత కట్ట విగ్రహముల చేత నిర్మించడం జరిగింది. ఇది చాలా ప్రాచీనమైన దేవాలయం. ఇక్కడికి అనేక మంది భక్తులు ప్రతి శ్రావణ మాసంలో శుక్రవారాలు మరియు ఆషాఢ మాసంలో తీర్థాలు, దశ నవరాత్రోత్సవాలు, అదే విధంగా వసంత పంచమి వార్షికోత్సవం, చైత్ర బహుళ పంచమి నాడు రథోత్సవం జరుగుతుంది. ఈ అమ్మవారు గ్రామదేవత కాబట్టి అందరూ కూడా సౌభాగ్యములతోని, పసుపు కుంకుమలతోని, కలకాలము సుఖ సంపదలతోని, సిరి సంపదలతో ఉండాలని చెప్పేసి చాలా మంది ముత్తేదలు తమ యొక్క కోరికలు నెరవేర్చిన వాళ్ళై కోడి బియ్యములతోని, పట్టు వస్త్రములతోని, అభిషేకములతోని అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహిస్తుంటారు. ఈ తల్లి పూజించిన వారికి ఎటువంటి దుఃఖములు, బాధలు, సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. వారి ఆరోగ్యములు కూడా బాగుపడతాయి. ఈ విధంగా అమ్మవారికి ఆబాల గోపాలై ఈ విధంగా శంఖచక్ర గదాహస్తములతోని అమ్మవారు విరజిల్లుతూ దక్షిణ తెలంగాణ ప్రాంతం కాకుండా శంఖచక్రంతో ఉండేటువంటి అమ్మవారు ఎక్కడా లేదని కూడా చెప్పవచ్చు. ఈ అమ్మవారును ఎలవేళ్ల కొలిచిన వారికి సంపత్తిస్తుందని చెప్పేసి వచ్చేటువంటి రెండవ శుక్రవారాన్ని వరలక్ష్మి శుక్రవారంగా అంటాం. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో మనకు 5 శుక్రవారాలు వస్తున్నాయి. 3వ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటున్నాము. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వలన మహిళలందరూ కూడా సౌభాగ్యాలతోటి ఉండాలని ఆ అమ్మవారిని వేడుకుంటారు. ఆ కాలంలో చారుమతి అనే సతీమణి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వలన మహిళలందరూ కూడా నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి వర్ధిల్లాలని ఈ వరలక్ష్మి వ్రతాన్ని అందరము కూడా కలిసి సామూహికంగా చేసుకుంటాము. అదే విధంగా అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ, దక్షిణ తాంబూలాలను కూడా అమ్మవారికి ఇచ్చుకుంటూ ముత్తైదులందరము కూడా ఒకరికొకరము పసుపు కుంకుమ తాంబూల వాయనాలను ఇచ్చుకుంటూ కూడా ఆ అమ్మవారిని అందరూ మంచిగా ఉండాలి, మహిళలందరూ కూడా ఆరోగ్యంగా సౌభాగ్యాలతోటి నిండు నూరేళ్లు వర్ధిల్లాలని అమ్మవారిని అందరూ ఈ వరలక్ష్మి వ్రతాన ఆధారంగా వేడుకుంటాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టుగా ఉంటుంది. మాసంలోని వరలక్ష్మి రోజు మహాలక్ష్మి అమ్మవారి గుడిలో ప్రతి సంవత్సరం నిర్వహించుకున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా మహాలక్ష్మి వారికి పంచామృత అభిషేకం, షోడశోపచార పూజ, కుంకుమార్చనలు ప్రతి ఏటా నిర్వహించుకునే విధంగానే ఈ సంవత్సరం కూడా నిర్వహించుకున్నాము. ఇక్కడ ఈ అమ్మవారి పూజలు చేసుకోవడం వల్ల మాకు, మా కుటుంబాలకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, అభిష్ట సిద్ధులు అన్ని సమకూర్చి మా గ్రామం కూడా సుభిక్షంగా అందరం చాలా బాగుంటుంది. సుభిక్షంగా ఉంటే అందరితోని చాలా బాగుంటున్నాం. ఈరోజు వరలక్ష్మి అమ్మవారి శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారికి షోడశోపచార పూజ, అభిషేకం, పంచామృత అభిషేకాలు, కుంకుమార్చనలు, పారాయణలు నిర్వహించుకోవడం జరిగింది. ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మమ గృహే సర్వ అనిష్ట